హే నాని. హలో ఐషు. ఏం చేస్తున్నావ్? నాని, నాకు నీ సహాయం కావాలి. ఒకసారి ఇంటికి రాగలవా? ఓ, సహాయమా? చెప్పు ఐషు. 15 నిమిషాలలో అక్కడుంటాను. థ్యాంక్ యూ నాని. సిరిని, అర్జున్ని కూడా రమ్మని చెప్తాను. ఉండు, నేనే కాల్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇలా పొద్దున్నే ఇష్టమైన స్నేహితుల నుండి ఫోన్ వస్తే ఆ రోజంతా భలే ఉత్సాహంగా ఉంటుంది. అవును అర్జు. ఫ్రెండ్స్, ఐషుకి మన సహాయం అవసరం. వీలైనంత త్వరగా రెడీ అయ్యి ఐషు వాళ్ళింటికి వచ్చేయండి. అలాగే వచ్చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం. పర్వాలేదు ఐషు, స్నేహితులు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అవును సిరి, సరిగ్గా చెప్పావు. ఐషు, మరి నీకు మా నుంచి ఏ సహాయం కావాలి? ఐషు, తను ఎవరు? తను మా అత్త కూతురు ముంబై నుంచి వచ్చింది. ఇక్కడే కొన్ని రోజులు ఉండటానికి వచ్చింది. హాయ్, నా పేరు సిరి. నీ పేరేంటి? హాయ్ సిరి, నా పేరు మేఘ. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఐషు, ఇంతకీ నీకేం సహాయం కావాలి? ఓహో, చెప్తాను. నేను ఇంకా మేఘ మా వంశవృక్షం చేద్దామని అనుకుంటున్నాము. ఇది చేయటానికి మీ సహాయం కావాలి. వంశవృక్షం అంటే ఏంటి? అది ఎలా చేయాలో నాకు తెలుసు. సిరి, ఒక వంశవృక్షంలో మన పూర్వీకులు ఇంకా కొన్ని తరాల గురించి ఒక వృక్షం ఆకారంలో రాయవచ్చు. ఓ అవునా? మరి ఈ వంశవృక్షం చేయటానికి ఏమేం కావాలి? మనకి ఒక చార్ట్, మార్కర్, ఇంకా ఆ కుటుంబంలో ఉన్నవారి ఫోటోలు కావాలి. మా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ ఐషు, ఇది ఎందుకు తయారు చేస్తున్నారు? ఓ, నేను చెప్పడమే మర్చిపోయాను. వచ్చే వారం మా తాతయ్యకి షష్ఠి పూర్తి, అంటే 60 ఏళ్లు వస్తాయి. మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నాము. చుట్టాలందర్నీ ఆహ్వానించి మా తాతయ్య పుట్టినరోజుని బాగా చేద్దామనుకుంటున్నాము. అవును, చాలా బాగా చేద్దామని అనుకుంటున్నాం. అందుకే ఒక వంశవృక్షం చేద్దామని ఆలోచన వచ్చింది. నాకు తెలుసు, మా వంశవృక్షాన్ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. చాలా మంచి ఆలోచన. భలే సరదాగా ఉంటుంది. మొదలు పెడదామా? ముందుగా చెప్పండి, కుటుంబ పెద్ద ఎవరో? మీకు తెలుసా, మా ముత్తాతయ్యకి ఇప్పుడు 80 ఏళ్ళు. అయితే ఆయన నుంచే మొదలు పెడదాం. ఆయనే మీకు కుటుంబ పెద్ద అవుతాడు. ఐషు, ముందుగా బాగా పైన ఒక సర్కిల్ గీద్దాం. ఇప్పుడు ఆ సర్కిల్లో మీ ముత్తాతగారి ఫోటో అంటించు. అలాగే ఫోటో కింద పేరు రాసిపెట్టు. ఇప్పుడు ఆయనకి పక్కన ఇంకో సర్కిల్ గీసి ఆ సర్కిల్లో మీ తాతమ్మగారి పేరు రాసి ఫోటో అంటించండి. వీళ్ళే మీ వంశవృక్షంలో మొదటి కుటుంబ సభ్యులు. మేము వారి పిల్లల కోసము సర్కిల్స్ గీస్తాము. ఇంతకీ వారికెంతమంది పిల్లలు? మా తాతయ్య, ఆయన ఒక్కరే. మేఘా, నాయనమ్మకి ఒక సర్కిల్ గీస్తావా? ఫ్రెండ్స్, మీకు తెలుసా, మా నాయనమ్మ చాలా మంచి స్మూతీస్ చేస్తారు. ఆవిడంటే మాకు చాలా ఇష్టం. యా, ఆవిడంటే మాకు చాలా ఇష్టం. మా తాతయ్య అమ్మమ్మలకి 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకేమో ఐషు వాళ్ళ నాన్నగారు. ఆయనేమో నాకు మేనమామ అవుతారు. అవును, మేఘా వాళ్ళ అమ్మ నాకు మేనత్త అవుతుంది. ఓ, అయితే వాళ్ళిద్దరూ తోబుట్టువులు. అవును, అందుకే మేము కజిన్స్. హా, మేఘా నాకు అక్క అవుతుంది. తనకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆగండి, ముందు మనం ఇదంతా చార్ట్ మీద గీయాలి. పద్ధతిగా వెళ్తే వంశవృక్షం గీయటం చాలా సులభమవుతుంది. ఐషు, ఇప్పుడు మీ అమ్మా నాన్నల ఫోటోల్ని అంటించు. బాగా చేశావు ఐషు. మేఘా, ఇప్పుడు నీ వంతు. అయితే మీ కుటుంబంలో ముత్తాత, తాతమ్మ, తాతయ్య, నాయనమ్మ, మేనమామలు, మేనత్తలు, తోబుట్టువులు ఉన్నారు.
హే, చాలా వరకు ఈ వంశవృక్షం అయిపోయినట్టు అనిపిస్తుంది. అయిపోవచ్చింది. ఐషు, మళ్ళీ ఒకసారి వివరించు. అలాగే నాని, మా కుటుంబంలో ముత్తాత తాతమ్మ ఉన్నారు. వారికి మా తాతయ్య పుట్టారు. మా తాతయ్యకి నాయనమ్మకి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. మా నాన్న ఏమో కొడుకు, మేనత్తేమో కూతురు. మా అత్త మా నాన్నకి ఒక్కర్తే చెల్లెలు. నేను మా అమ్మ నాన్నకి ఒక్కర్తే కూతుర్ని. మా అత్తకి 2 పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. వావ్, ఇది చాలా బాగా వచ్చింది. నేను కూడా మా వంశవృక్షం తయారు చేస్తాను. అందరం చేస్తే బాగుంటుంది. మన కుటుంబం మనకి ఉన్న గొప్ప బహుమతి. అదే కాదు, మన కుటుంబ మూలాల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.